ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ధను రాశి వారికి కొంతకాలంగా కొంచెం సమయం బాగలేదు. దానికి కారణం ఏంటంటే 4వ స్థానంలో శని భగవాన్ సంచారం. ఇప్పుడు 8వ స్థానంలో బృహస్పతి. ఇది వీళ్ళు ఇబ్బంది పడుతుంది చాలా నుంచి కాదులే, రెండు మాసాల నుంచి అనుకోండి ఇబ్బంది పడుతుంది. అయితే వీళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే రవి సంక్రమణం త్వరలో వీళ్ళకి 9వ స్థానంలోకి వస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళ గోచార స్థితి ఏంటంటే 3వ స్థానంలో రాహు సంచారం. 3వ స్థానంలో రాహు సంచారం మంచిదే, ఎవరికైనా యోగిస్తుంది అది. పైగా రాహు స్వస్థానంలో ఉన్నాడు, కుంభంలో రాహు స్వస్థానం ఆయనది. అది శతభిష నక్షత్రం అంటే ఇంకా మంచిది. ఆ విషయంలో తర్వాత వద్దాం. 4వ స్థానంలో శని భగవాన్ సంచారం, అర్ధాష్టమ శని ఉంది వాళ్ళకి. తర్వాత మొదటి వారంలో, ఆగస్టు మొదటి వారంలో కుజుడు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి మారతాడు. 8వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు. రవి ఉన్నాడు, తర్వాత బుధుడు, బృహస్పతి 8వ స్థానంలో. 9వ స్థానంలో కేతు, తర్వాత 10వ స్థానంలో శుక్రుడు. ఇది వీళ్ళ గ్రహస్థితి ఇప్పుడు. అయితే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఓవరాల్గా చెప్పాలంటే ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే మానసికంగా చాలా ఆందోళనగా ఉన్నారు. కొంతకాలం పాటు ఉంటారు ఈ అష్టమ. అయితే ఈ మధ్య తగ్గి ఉండాలి. నాకు తెలిసి ఏంటంటే ఒక నెల నుంచి కొంచెం బెటర్ అయి ఉంటుంది వీళ్ళ పరిస్థితి. కారణం ఏంటంటే అష్టమ నుంచి గురు దృష్టి ఉంది వీళ్ళకి శని భగవాన్ మీద. కాబట్టి ఆయన శని భగవాన్ ఇచ్చే దుష్ఫలితాలు కొంతవరకు తగ్గి ఉంటాయి వీళ్ళకి. అయితే అది కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది, ఇంకొక సంవత్సరం పాటు, కనీసం ఒక 6 నెలలు 7 నెలలు కంటిన్యూ అవుతుంది. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ముఖ్యంగా ఏంటంటే మానసికంగా చాలా ధనురాశి వాళ్ళు చాలా అగ్నితత్వ రాశి కాబట్టి రాశి వీళ్ళతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే చాలా ఎమోషనల్గా ఉంటారు వీళ్ళు. చిన్న చిన్న విషయాలకే చాలా డిస్టర్బ్ అయిపోతారు వీళ్ళు. అవి కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకు కంట్రోల్ చేసుకోవాలంటే సప్తమంలో కుజుడు మారుతున్నాడు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకని అవి కంట్రోల్ చేసుకోవాలి. 3వ స్థానంలో ఉన్న రాహు యోగించబట్టి వీళ్ళ కమ్యూనికేషన్ బాగుంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు, దగ్గరలో ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల కూడా మంచి లాభం ఉంటుంది. తర్వాత వీళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తోబుట్టువులు అంటారు కదా, వాళ్ళతో మంచి సంబంధాలు ఉంటాయి. అది బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే 10వ స్థానంలోకి శుక్రుడు వచ్చి నీచపడుతున్నాడు మొదటి వారంలో. దానివల్ల అది 10వ స్థానాధిపతి, 10వ స్థానంలో శుక్రుడు నీచపడడం. శుక్రుడు వీళ్ళకి 6వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి ఈ రాశి వాళ్ళకి. దానివల్ల ఏమవుతుందంటే వృత్తిరీత్యా వీళ్ళకి వచ్చే ఆదాయాలు కొంచెం తగ్గచ్చు వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సర్వీసెస్లో ఉంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు, గవర్నమెంట్ సర్వీసెస్, ప్రైవేట్ సర్వీసెస్లో ఉంటారు. వాళ్ళకి వచ్చే ఆదాయాలు కొంత ఆలస్యం అవడం కానీ తగ్గడం కానీ అవుతుంది. అదొకటి వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఓవరాల్గా చూడాలంటే వీళ్ళకి ఒక 50% బాగుందని 50% బాగుందని చెప్పచ్చు. కొన్ని పరిహారాలు చేసుకుంటే కొంత మెరుగవచ్చు వీళ్ళకి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి కొంచెం గడ్డు కాలమేమ్మా. ఎందుకంటే చతుర్థంలో శని భగవాన్ సంచారం వల్ల వీళ్ళకి ఫోకస్ అనేది ఎక్కువ ఉండదు వీళ్ళకి. అయితే అంతకుముందు నెలల కంటే ఇప్పుడు కొంచెం బెటర్నే చెప్పాలి. గురు దృష్టి వల్ల, శని భగవాన్ వల్ల. అంతకుముందు ఇంకా పరిస్థితి దారుణంగా ఉండేది 3-4 నెలల క్రితం. ఇప్పుడు కొంచెం మెరుగుపడింది. అయితే మధ్యస్థంగా ఉందండి, ఉంటుంది. పెద్ద గొప్పగా ఉంటుందని చెప్పలేం కానీ మధ్యస్థంగా ఉంది వాళ్ళకి. మరి గురుగారు, ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం వెతుకుతున్న వాళ్ళకి కొంచెం ఆలస్యమయ్యే ప్రమాదం అయితే ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే శని భగవాన్ దృష్టి 10వ స్థానం మీద ఉంది, ఆలస్యం అవుతుంది. పైగా ఇప్పుడు 10వ స్థానాధిపతి 10మంలోకి శుక్రుడు రావడం, శుక్రుడికి శనికి పరస్పర వీక్షణం, సమసప్తకం అంటారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈ ఉద్యోగం వెతకడంలో దూర ప్రాంతాలకు వెళ్ళడం, దాని ద్వారా డబ్బు ఖర్చు అవడం, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వాళ్ళు చేస్తున్న ప్రదేశంలో ముఖ్యంగా మహిళలతో చిన్న చిన్న గొడవలు వచ్చే ప్రాబ్లం ఉంది. అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు. తీసుకుంటే దానికి పరిహారాలు కూడా చెప్తాను మనం చివరిలో. ఆ పరిహారాలు తీసుకుంటే నిష్ఠగా చేస్తే కొంచెం మెరుగుపడుతుంది వీళ్ళకి. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ యోగం ఉందంటారా? వివాహం విషయాలు కొంచెం ముందుకెళ్తారమ్మా. ఎందుకంటే ద్వితీయార్థంలో బుధుడు 9లోకి మారుతాడు కాబట్టి వీళ్ళకి వివాహ విషయంలో కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది. అయితే కొన్ని అడ్డంకులు కూడా వస్తాయి. శని భగవానుడు వీక్షణం వల్ల కొన్ని అడ్డంకులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద వ్యవహారం అయితే ముందుకెళ్తుంది. అలాగే గురుగారు, సంతాన యోగం కూడా ఉందంటారా? సంతాన యోగం కూడా ఉందని పర్లేదు. అయితే ఇప్పుడు సంతాన యోగం ఉంది, కానీ ఇప్పుడు గోచారం అంత ప్రథమార్థంలో గోచారం అంత బాగలేదు. ద్వితీయార్థంలో కొంత యోగిస్తుంది వీళ్ళకి. కాబట్టి వ్యవహారం ముందుకెళ్తుంది, కానీ బట్ అనుకున్నంత స్థాయిలో ఉండదు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుటుంబ వాతావరణం కొంచెం గజిబిజిగానే ఉంటుంది కొన్నాళ్ళ పాటు. శని భగవాన్ బలమైన పరిహారాలు చేసుకుంటే, అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవడం అనేది నేను చెప్తాను చివరిలో. కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది, వీళ్ళకి కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. వీళ్ళకి ముఖ్యంగా వచ్చే మనశ్శాంతి లేకపోవడానికి కారణం కుటుంబ వాతావరణం. వీళ్ళకి మనశ్శాంతి లేకపోవడం కుటుంబ వాతావరణం. మరి పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా? కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం, శ్రావణ మాసం వస్తుంది కదా, ప్రారంభం చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటుంటారు. మరి చెయ్యొచ్చు అంటారా? ద్వితీయార్థంలో కొంతవరకు పర్లేదు వీళ్ళకి. ద్వితీయార్థంలో చేసుకోవచ్చు. ద్వితీయార్థం అంటే ఆల్మోస్ట్ శ్రావణ మాసం వస్తుంది కదా, కొంత పర్లేదు. బట్ ప్రథమార్థంలో కొంత దూరంగా ఉంటే మంచిది. అలాగే గురుగారు, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కొంచెం గడ్డుకాలమని చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే శుక్రుడు గోచారం బాగాలేదు వీళ్ళకి. అలాగని ధనస్థానాధిపతి, ద్వితీయ స్థానాధిపతి చతుర్థంలో ఉండడం, అర్ధాష్టమి శ్రేణిలో ఉండడం, వీటి వల్ల కొంచెం మందకొండగానే ఉంటుంది ఆర్థిక పరంగా వీళ్ళకి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా మధ్యస్థంగా ఉంటుంది మా వీళ్ళకి. మధ్యస్థంగా పెద్ద సమస్యలు లేవు కానీ వీళ్ళకి మధ్యస్థంగా. అయితే వీళ్ళకి కొన్ని తేదీలు చంద్రాష్టమం అవుతుంది వీళ్ళకి. ఆ తేదీలు చెప్తాను. ఆ తేదీలు 11, 12 మధ్య, 11, 13 మధ్య 3 రోజులు ఉంటుంది వీళ్ళకి. 11, 12, 13 ఈ 3 రోజుల మధ్య చంద్రాష్టమం అవుతుంది వీళ్ళకి. ఈ చంద్రాష్టమ సమయంలో కొంచెం ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. అంత తప్పించి ఆరోగ్యం విషయంలో పెద్ద సమస్యలు వచ్చే అవకాశం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? వీళ్ళకి ప్రథమార్థమే బాగుంటుంది వీళ్ళకి. ఎందుకంటే కుజుడు స్థానం మాత్రం 7వ స్థానానికి వెళ్తాడు. తర్వాత శుక్రుడు గోచారం బాగలేదు. ప్రథమార్థమే కొంచెం బాగుంటుందని చెప్పాలి. మరి గురువు గారు, ఈ ధనుసు రాశి వారికి ఒక హెచ్చరిక జాగ్రత్త లాంటిది ఈ మాసంలో ఏదైనా ఉంటే ఒకసారి తెలియజేయండి. వీళ్ళు కుటుంబంతో కొంచెం కలహాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబం పట్ల జాగ్రత్త, ముఖ్యం భార్యాభర్తల మధ్య అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ విషయంలో తొందరపడి ఎదుటి వాళ్ళని ఒక మాట అనడం, దాని తర్వాత వీళ్ళు నొచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అదొక చాలా ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఆరోగ్య విషయంలో, ధనం ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైగా ఏంటంటే వీళ్ళకి ఉద్యోగం చేసే ప్లేస్లో వీళ్ళకి కొంచెం వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మహిళలతో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉంటే సరిపోతుంది వీళ్ళకి. మరి గురువు గారు, ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు వీరికి? వీళ్ళకి దత్తాత్రేయ స్వామి అమ్మ. ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి. అష్టమంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి. ఈ అర్ధాష్టమి శని తప్పించుకోవడానికి, దాని ప్రభావం తప్పించుకోవడానికి హనుమాన్ చాలీసా పాలన చేస్తే వీళ్ళకి ఈ మాసం అంతా బాగుంటుందని చెప్పొచ్చు. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.